త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. జెండా ఆవాహయామి. చిట్టి, ఇంకా పడుకోవా? పడుకుంటా అమ్మా. సరే, నేను ఇప్పుడే వస్తానమ్మా. చిట్టి, అప్పుడే పడుకున్నావా? లేలే. చిట్టి, అమ్మా చిట్టి, 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 లేమ్మా. చిట్టి, 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 మావయ్య. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, అయ్యా నా బిడ్డను కాపాడండి అయ్యా. ఏం జరిగిందమ్మా? పాపకేమైంది? ఏం జరిగిందో తెలియదు అయ్యా, కొంచెం చూడండి అయ్యా. ఎలా పడుకోబెట్టు. అమ్మా, అమ్మ దగ్గర ఉన్న కుంకుమ తీసుకురా. చిట్టి, అమ్మా భవాని, ఇదిగోమ్మా ఇటు. అయ్యో పాపా, పాపా. అయ్యా నా బిడ్డను కాపాడండి అయ్యా. ఈ పాప ఇక లేదమ్మా. అయ్యో, ఊరుకోమ్మా. చిట్టి, చిట్టి, పదమ్మా, పద. చిట్టి, చిట్టి. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఊరంతా వల్లకాడైపోతుందయ్యా. ఉన్నట్టుండి వీధికొకళ్ళు చనిపోతున్నారయ్యా. అంటే మా అన్నయ్య ఈ ఊరి మీద వేట మొదలు పెట్టాడన్నమాట.
అయ్యా కూడు తిందామని పల్లెంలో బువ్వ పెట్టుకుంటే కూడంతా రక్తంగా మారిపోయిందయ్యా. ఊరికేదో అరిష్టం పట్టుకుందయ్యా. లేదంటే ఈ అపశకునాలేంటి? చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్న పళ్ళంగా మనుషులు కుప్పకూలి చనిపోవడం ఏంటి? కొంపదీసి కొన్నేళ్ల క్రితం ఈ ఊరిని వల్లకాడు చేయడానికి వచ్చిన మహమ్మారి మళ్ళీ వచ్చిందా ఏంటి? ఇవన్నీ చూస్తుంటే మన ఊరికేదో క్షుద్ర శక్తి ఆవహించిందనిపిస్తుంది. ఈ మహమ్మారి నుండి మన ఊరిని వల్లకాడు కాకుండా ఎలా కాపాడుకునేది? అమ్మా అమ్మోరు తల్లి, కాపాడమ్మా, కాపాడమ్మా, మా ఊరిని కాపాడమ్మా, కాపాడమ్మా. నాన్న, చిన్న పాప నాన్న. ఊరుకో భవాని, ఆ పాపని కాపాడే అవకాశం మనకి రాలేదు. అప్పటికే ఆ పాప చనిపోయింది. అసలు ఈ వినాశకాలు ఎందుకు జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాన్న, ఏంటి నాన్న ఇది? ఉన్నట్టుండి ఇలా చనిపోతున్నారు. మళ్ళీ మన ఊరికి ఏమైంది? ఎవరిదంతా చేస్తున్నారు? అమ్మ భవానీ, రేపే అమ్మవారికి అభిషేకం చేసి దీని పరిష్కార మార్గం కనుక్కోమ్మా. ఆవిడే ఏదో ఒక దారి చూపిస్తుంది. అలాగేనమ్మా. అమ్మోరు తల్లి, నీ వల్ల కాదు భవానీ. మా అన్నయ్య వేటని తట్టుకోవడం నీ వల్ల కాదు, నీ అమ్మూరు వల్ల కూడా కాదు. మా అన్నయ్య నేను కలిసి తప్పకుండా ఈ ఊరిని వల్లకాడు చేస్తాం. దమ్ముంటే ఆపుకో. అయ్యో అయ్యో హలో. సారీ సార్, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. నో ప్రాబ్లం రాహుల్. ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశావంటే ఏదో ఇంపార్టెంట్ విషయమై అయ్యుంటుంది. అర్థం చేసుకోగలను. విషయం ఏంటో చెప్పు. ఇప్పటికే 8 మందికి పైగా అమాయకుల ప్రాణాలు పోయాయి సార్. ఏం చేయాలో అర్థం కావటం లేదు. కాలం అనేది ఒక సర్కిల్ లాంటిది రాహుల్. అది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అలా అప్పుడొచ్చిన మహమ్మారి తిరుగుతూ మళ్ళీ ఇప్పుడొచ్చింది. అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్? ప్రతి చర్యకి ప్రతిచర్య ఉన్నట్టే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది రాహుల్. అది కూడా సమయాన్ని బట్టే వస్తుంది. ఈ ఊరంతా అమ్మోరు తల్లి అని మొక్కుతున్నారు సార్. మరి నిజంగా అమ్మోరే ఉంటే వీళ్ళనెందుకు కాపాడట్లేదు సార్? వీళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా చూస్తూ మౌనంగా బొమ్మల ఎందుకుంటుంది? రాహుల్, నువ్వు దేవుణ్ణి నమ్మవు కాబట్టి అనుమానంతో చూస్తున్నావు. కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. అదే నమ్మకంతో చూడు,
అంతా నమ్మకంతో కనిపిస్తుంది. అర్థం కాలేదు సార్. రాహుల్, రాముడు కూడా దేవుడే. ఆయన తలుచుకుంటే క్షణంలో ఆ రావణుణ్ణి చంపి సీతాదేవిని తీసుకెళ్లిపోయేవాడు. కాని ఆంజనేయుడు సహాయం తీసుకుని సుగ్రీవుడితో స్నేహం చేసి వానర సైన్యంతో వారధి కట్టి మరీ సముద్రం దాటి ఆ రావణుణ్ణి చంపాడు. కాబట్టే లోక కళ్యాణం జరిగింది. అలాగే అమ్మోరు కూడా ప్రజల్ని కాపాడటం చిటికెలో పని. కాని ప్రతిదానికి ఒక కర్మంటూ ఉంటుంది, ప్రతి కర్మ ఉంటుంది. కర్మ అనేది ఈ రోజుల్లో కూడా ఉంటుందా సార్? దాన్ని మీరు నమ్ముతారా? వైనాట్ రాహుల్, నువ్వు నమ్మాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మని నువ్వు మీ అమ్మ కోసం బొట్టు పెట్టుకున్నావు. భవానీ కోసం అమ్మోరి పెయింటింగే వేశావు. ఇదంతా కర్మ సిద్ధాంతం వల్లే రాహుల్. అంతెందుకు, మనం చేసే ప్రతి పనికి గత జన్మలో పాపం పుణ్యం అనే లెక్కలు, కర్మ ప్రతికర్మ అనే ఫలాలు ఉంటాయి. నువ్వు కాయిన్కి ఒక పక్క మాత్రమే చూస్తున్నావు రాహుల్. అందుకే దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. ఇంకోవైపు నుండి కూడా చూస్తే అప్పుడు నీకే అర్థమవుతుంది. కాయిన్కి ఇంకో సైడ్ చూడాలని నాకు ఉంది సార్. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తేనే రాహుల్, అదే దైవత్వం అంటే. మనం తట్టుకోలేని సమస్యలు మనకి వచ్చి వాటిని తట్టుకోగలిగే శక్తిని కూడా మనకి ఇవ్వటమే దైవత్వం అంటే. అది నీకు అర్థమైతే నువ్వు కూడా దేవుణ్ణి నమ్మడం మొదలు పెడతావు. అది జరిగినప్పుడు చూద్దాం సార్. నేను అలా దేవుడి మీద భారం వేసి ఉండలేను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈ సమస్యకి పరిష్కారం ఉంటే చెప్పండి సార్. ఉంది రాహుల్. పూర్వం మన దేశంలో ప్రతి రాజు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి గుళ్ళని కట్టించేవారు. ఆ గుడి నిర్మాణంలోనే అండర్ గ్రౌండ్లో ఎవ్వరికీ తెలియకుండా కొన్ని గదులని కట్టించేవాళ్లు. ఒక్కొక్క గదిలో ధాన్యం, బంగారం, ఆయుధాలు, అమూల్యమైన ఔషధాలు దాచేవారు. రాజ్యం కష్టాల్లో ఉన్నప్పుడు ఆకలి కొరతైతే ధాన్యాన్ని, యుద్ధవేళల్లో ఆయుధాల్ని, ఇలా ఏదైనా మహమ్మారి రాజ్యాన్ని మింగేయాలని చూస్తే ఔషధాలను తీసి రాజ్యం నాశనం అయిపోకుండా కాపాడుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ గుళ్ళన్నీ అంతరించిపోయాయి కదా సార్, మరెలా? అన్నీ అంతరించిపోలేదు రాహుల్. కేరళ లాంటి రాష్ట్రాల్లో పురాతన గుళ్ళల్లో దీని తాలూకు ఆనవాళ్లు బయటపడ్డాయి. నువ్వు మీ గుళ్ళో గుడి గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ గుళ్ళో కూడా అలాంటి గదులు ఉండే ఉంటాయి. నువ్వు గట్టిగా ట్రై చేస్తే అవి నీకు దొరకవచ్చు. తప్పకుండా ట్రై చేస్తాను సార్. నాకున్న లాస్ట్ ఆప్షన్ ఇదే. దీన్ని మాత్రం వదులుకోను. బట్ బీ కేర్ఫుల్ రాహుల్. ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. కళ్ళ ముందు ఇంతమంది చనిపోతూ ఉంటే చూస్తూ బాధపడే కంటే వాళ్ల ప్రాణాలు కాపాడడానికి ట్రై చేయడంలోనే నాకు సంతోషం ఉంది సార్. డోంట్ వరీ సార్, నేను జాగ్రత్తగానే ఉంటాను. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ రాహుల్. ఈసారి ప్రొఫెసర్ చెప్పిన గదిలోని ఔషధాలతో పాటు ఆ గుళ్ళో ఉన్న మిస్టరీని కూడా బ్రేక్ చేయాలి. చిలక పచ్చగా ఉన్న ఊరు కాటిలో కాలుతున్న నల్లని కాకిలా మారిపోతుంది. ఏనుగు బ్రతకాలంటే కొన్ని పురుగులు కాళ్ల కింద పడి చావాలి. అది సృష్టి ధర్మం. ఆ ధర్మమే జరుగుతుందమ్మా. నువ్వు చెప్పినట్టే భవానీని గుడికి ఇంటికి దూరం చేయడానికి మహాయజ్ఞం మొదలైంది. అందులో ప్రాణాలు వదులుతున్న ఈ జనం చిన్న సమిదల్లాంటి వాళ్ళు. ఇంకా భవానీ జీవితం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఇదే ఊపులో ఆ భవానీని పెళ్లికి ముందే ఈ భూమి మీద లేకుండా చేస్తే ఇంకా ప్రశాంతంగా నా కూతురికి అల్లుడికి పెళ్లి జరిపించొచ్చు. ఇంకదెంత పనమ్మా,
ముందు మనం అనుకున్నట్టు ఆ భవానీని ఊరికి దూరం చేశామే అనుకో, ఆ భవానీ ఒంటరిదవుతుంది. అప్పుడు సులభంగా దాని ప్రాణాలు తీసేయొచ్చు. ఆలోగా భవానీ పేరు మీదున్న ఆ గుడి మాన్యం కూడా మన పేరు మీదకి రాయించుకోవాలన్నయ్య. అప్పుడు మనల్ని రాజకీయంగా కూడా ఢీకొట్టే దమ్ము ఎవరికీ ఉండదు. ఆ సంగతి నాకొదిలేయమ్మా. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఆ భవానీకి తెలిసే లోపలే దాని జీవితం ముక్కలు చేసి, దానికి తెలియకుండా దానితోనే గుడిమాన్యాన్ని రాయించుకొని ఆ భవానీని రోడ్డు మీద తిరిగేలా చేస్తా. రేపటి నుండి మనం వేటాడే వేటలో భవానీ జింక పిల్లల భయంతో పరిగెడుతుంటే మన పంజా దెబ్బతో దాన్ని కొడితే వచ్చే మజా ఉంటుందన్నయ్యా. ఆహాహాహా. ఈసారి మన పంజా దెబ్బ నుండి ఆ భవానీని ఎవరు కాపాడతారో నేను చూస్తాను. అమ్మా, చూస్తున్నావా తల్లి? ఊర్లో జనం ఎలా రాలిపోతున్నారో చూస్తున్నావా? ఎందుకు చనిపోతున్నారో, ఎలా చనిపోతున్నారో ఏమీ తెలీదు. ఏం తప్పు చేశావని అంత చిక్కని మహమ్మారి ఊరిని అల్లకల్లోలం చేస్తుంది. బోసి నవ్వుల తప్ప లోక మోహం చూడని పసి పాప ఈ చేతుల్లో చనిపోయిందమ్మా, ఈ చేతుల్లో. అవన్నీ చూస్తూ ఇంకా మౌనంగా ఎలా ఉన్నావమ్మా? రా తల్లి, వచ్చి ఈ చావ కేకల్ని ఆపి వీళ్ళ కడుపు కోతల్ని చల్లబరిచి వెళ్ళమ్మా. అమ్మా అమ్మోరు తల్లి, ఈ మహమ్మారి సరిగ్గా 20 ఏళ్ల కిందట ఈ ఊరిని నాశనం చేసి వెళ్ళింది. మళ్ళీ ఇన్నేళ్లకి తిరిగొచ్చింది. ఒక్క రోజులో 8 మంది ప్రాణాలు పోవడం ఏంటి తల్లి? తినే కంచం రక్తపు కూడులా మారడం ఏంటి తల్లి? ఇదంతా చూస్తుంటే ఈ ఊరు ఏమైపోతుందో అని భయమేస్తోందమ్మా. రా తల్లి, నువ్వే ఈ మహమ్మారి నుండి మమ్మల్ని కాపాడగలవు. రా తల్లి. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. మీరేం భయపడకండి. ఈ ఊరికి ఏ సమస్య వచ్చినా మా నాన్న గజేంద్ర వర్మ గారు ముందుండి ఊరిని కాపాడుకునేవారు. ఆయన రక్తాన్ని నేను నా కళ్ల ముందు పచ్చని నా ఊరు ఇలా వల్లకాడ్లా మారుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నా చెల్లెలతో మాట్లాడాను. పైనుండే ప్రభుత్వంతో మాట్లాడి మనూరిని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి రోగానికి మందులు పంపించేలా ఏర్పాట్లు చేస్తానని చెప్పింది. మందులు పంపడానికి ముందు ఇదేం రోగమో తెలియాలి కదయ్యా. ఈ మహమ్మారి ఆనవాళ్లు చూస్తుంటే ఏమీ అంతుపట్టట్లేదు. ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఊరిని అమృత గడియలు కాపు కాశాయి. కానీ ఇప్పుడు అపాయ గడియలు ఊరిని చుట్టుముట్టాయి. ఇక ముందు జరగబోయే ప్రాణ నష్టం మన ఊహకు కూడా అందదు. అయితే ఇంతమంది అమాయకుల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండడమే తప్ప ఏమీ చేయలేమా గురువుగారు? చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. మనమేం చేయలేమా? మానవ మాతృలమైన మనం ఈ మహమ్మారిని ఏమీ చేయలేమమ్మా. ఈ అమ్మోరు తల్లే ఆ మహమ్మారి నుండి ఈ ఊరిని కాపాడాలి.
ఇది ఏ రోగమో తెలుసుకోవడానికి నా ఫ్రెండ్స్ని మన ఊరికి రమ్మన్నాను. వాళ్ళు టాప్ మోస్ట్ హాస్పిటల్స్లో డాక్టర్స్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళొస్తే ఇది దేనికి సంబంధించిందో సులభంగా కనుక్కుంటారు. వాళ్ళొచ్చినా ఎంతమందిని కాపాడతారు బాబు? ఒక్క రోజులోనే 8 మంది చనిపోయారంటే వాళ్ళు ఈ రోగం తెలుసుకునే లోపే ఊరంతా వల్లకాడైపోతుంది. అలా అని ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే ఎలా అండి? సమస్యను చూసి భయపడి పారిపోయే కంటే ఆ సమస్యని ధైర్యంగా ఎదుర్కొని యుద్ధం చేస్తేనే గెలవగలం. మన దగ్గర యుద్ధం చేసేంత సమయం లేదు రాహుల్ బాబు. అయ్యా గురువుగారు, దీనికి మీరేదైనా పరిష్కారం చెప్పాలి. మీరే మాకున్న పెద్ద దిక్కు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా ఆ మాటని సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లి మాటగా భావించి ఈ ఊరు మీ మాటకే కట్టుబడి ఉంటుంది. అమ్మా అమ్మోరు తల్లి శాంతించమ్మా. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మోరు తల్లి. అమ్మా అమ్మా అమ్మోరు తల్లి శాంతించమ్మా. కాపాడమ్మా. అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. శరణు తల్లి, శాంతించు తల్లి, శాంతించమ్మా, శాంతించమ్మా. అమ్మా అమ్మోరు తల్లి. ప్రళయం ముంచుకొస్తోందిరా. ఈ ఊళ్ళో ఉన్న ఒక కన్నె పిల్లని ఊరికి సేవకు వదిలేయాలిరా. ఆ కన్నె పిల్లనే ఊరి సేవకి వదిలేయాలిరా.